తెలుగు ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. నిన్న సమావేశమైన కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధానిలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర కార్యాలయాల కాంప్లెక్స్తో పాటు 16 ఎకరాల్లో ఆ ఉద్యోగులకి క్వార్టర్స్ కూడా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 2,700 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దానికి కేబినెట్ ఆమోదం లభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అదే సందర్భంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా చర్చ వచ్చింది క్యాబినెట్లో. దానికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ పూర్తయింది. 5 జిల్లాల్లో 5గురు సీనియర్ అధికారులు భూసేకరణ కార్యక్రమం చురుగ్గా చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా రెవెన్యూ సిబ్బంది 126 గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది కూడా భూసేకరణ కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటికే మొత్తం అలైన్మెంట్ చేశారు. రైతులకి నోటీసులు ఇచ్చారు. వారి పరిహారం విషయంలో కూడా వారికి క్లారిటీ ఇచ్చారు. గ్రామ సభలు నిర్వహించారు. ఇక రాబోయే కేబినెట్ సమావేశంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకి అవసరమైన 3,200 కోట్లు ఖర్చు చేసి రైతులకు పేమెంట్లు చేసి సెప్టెంబర్లో ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల వద్ద అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన జరగబోతా ఉంది. అయితే ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారా, లేదంటే ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ వస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉండే ఆన్లైన్లోనే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. దేశం అంతా అన్ని ప్రాజెక్టులకు వెళ్ళాలంటే ప్రధానికి కూడా సాధ్యం కాదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర మంత్రి పెంసాని కూడా క్లారిటీ ఇచ్చారు. కేంద్రం దీని మీద సీరియస్గా ఉంది. వచ్చే కేబినెట్ సమావేశంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి డిపిఆర్లో అన్ని సిద్ధం అవుతా ఉన్నాయి. భూసేకరణ దాదాపుగా పూర్తయింది. ఇక కేంద్రానికి అప్పగించడమే తరువాయి. 4 ప్యాకేజీలుగా ఈ పనులు ప్రారంభించబోతా ఉన్నారు. మొదటి ప్యాకేజీకి సంబంధించి కంచికచర్ల సమీపంలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన స్థల పరిశీలనకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. రాబోయే 2-3 నెలల్లోనే ఇక ఈ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. పెద్ద ఎత్తున పనులు జరగబోతాను. 24 monthsలోనే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక కృష్ణానది మీద పెద్ద ఎత్తున 2 ప్రదేశాల్లో బ్రిడ్జిలు రాబోతూ ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రం వర్క్ ఒక 36 months నడిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ అప్డేట్ ఇవ్వబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.